హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y33s అండి మోడల్. ఓకే, ఇది ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు. ఛార్జింగ్ స్లాట్ అనేది మార్చాలి. అంటే ఎక్కి కదులుతుంటే ఆగిపోతుంది మొబైల్, మూమెంట్ వస్తుంటే ఆగిపోతుంది, ఎక్కుతుంది కదులుతుంటే ఆగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇలా కదుపుతుంటే జాకు ఊడిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఊడి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఛార్జింగ్ స్లాట్ అనేది మనం మార్చుదామండి. ఓకే, వివో Y33s మోడల్ ఇది. ఈ వివో Y33s ఫ్రెండ్స్. ఇది హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకుందామండి. తర్వాత ఈ బ్యాక్ గ్లాస్ అనేది వస్తుందండి చుట్టూ. ఓకే ఫ్రెండ్స్, ఇది వివో Y33s మోడల్. ఇది హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకుని, నెక్స్ట్ ఈ బ్యాక్ డోర్ గ్లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫైబర్ డోర్, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం పెట్టుకోండి. బ్యాక్ గ్లాస్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఎలా ఓకే ఫ్రెండ్స్, ఇది గమ్ అనేది క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ గ్లాస్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేసుకుందామండి టోటల్గా. ఇది వివో Y33s మోడల్. హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటే, ఫస్ట్ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్ గ్లాస్, ఫైబర్ గ్లాస్ అనేది వస్తుంది. ఈ గ్లాస్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. ఈ టోటల్ గ్లాసు, ఈ గ్లాస్ ఫుల్గా గమ్ముతో ఉంటుంది. కంపెనీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే గమ్ముతో పాటు బ్యాక్ డోర్ పెయింట్ కూడా వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఎంత ఎలా ఓపెన్ చేసినా కానీ గమ్ వదిలే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ మదర్ బోర్డ్ బాడీ మిడిల్ రింగ్ అనమాట అండి ఇది. ఈ రింగ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ స్క్రూస్ అన్నీ కూడా అప్ టు బాటమ్ మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. చూపిస్తాను. అలాగే మనం పైన అన్ని స్క్రూస్ రిమూవ్ చేసుకున్నాం, కింద స్క్రూస్ కూడా మనం రిమూవ్ చేసుకున్నామండి.
ఓకే అండి. స్క్రూస్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాడీ అనేది మనం సెపరేట్ చేసుకున్నాను, బాడీ రింగ్. ఓకే అండి. ఓకే, ఇక్కడ ఫింగర్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని ఓపెన్ చేసుకోవాలండి దీన్ని. ఎందుకంటే ఫింగర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇది అనేది మనం ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ సపోర్టర్ అండి. ఈ సపోర్టర్ కూడా మనం రిమూవ్ చేద్దాం. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ రిమూవ్ చేయాలంటే కంపల్సరీగా దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది మదర్ బోర్డ్ సపోర్టర్ది. ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం బాడీ రింగ్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇది మదర్ బోర్డు, ఇది బ్యాటరీ. ఓకేనా, ఇది రింగర్ ప్యాడ్, కింద సబ్ బోర్డ్ సీసీ బోర్డ్ అనేది ఉంటుందండి. ఓకేనా, మనకి ఛార్జింగ్ పిన్ అనేది మనం చేంజ్ చేయాలి కాబట్టి మనం ఈ కింద రింగర్ ప్యాడ్ కూడా మనం సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రింగర్ ప్యాడ్ అనేది మనం సెపరేట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రింగర్ ప్యాడ్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఈ సబ్ బోర్డ్ అనేది కూడా మనం రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది సబ్ బోర్డు స్ట్రిప్. ఇది ఫింగర్ జాగ్రత్త స్ట్రిప్. ఈ యాంటీనా ఇంటర్ఫేస్ కూడా మనం సెపరేట్ చేసుకుందామండి. ఓకే, ఈ సబ్ బోర్డ్ అనేది మనం సెపరేట్ చేసుకుందామండి. ఓకే, ఇది సబ్ బోర్డ్ అండి. ఇది మనం తీసేసింది, ఇది కొత్తది వేయాలండి. ఇది వివో Y33s. ఇది కొత్త బోర్డు అండి, మార్చేది. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా పార్ట్ టు పార్ట్ చేంజ్ చేయడం అయితే అవుతుందండి. మన దగ్గర సపోర్టర్స్ అయ్యి. ఓకే సార్, ఇది వివో Y33s. ఓకే అండి, ఇది కింద నుంచి పెట్టుకోవాలి.
సపోర్ట్కి స్టిక్. ఫ్రెండ్స్ సీసీ బోర్డ్ అనేది ఇన్సర్ట్ చేసాం. అలాగే ఓకే ఫ్రెండ్స్, యాంటీనా కూడా మనం ఇన్సర్ట్ చేసుకున్నామండి. అలాగే సీసీ బోర్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకున్నాం. ఒక్కసారి ఈ రింగర్ ప్యాడ్ అనేది కూడా ఇన్సర్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దామండి ఎలా ఉందనేది. ఇది ఛార్జింగ్ అవుతుందా లేదనేది. ఇది మనం తీసేసిందండి బోర్డు నుంచి. ఇది మనం వేసింది కొత్తది. అండి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది, కదులుతున్నా సరే జాగ్ కూడా గట్టిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా సింబల్ అనేది మారింది. ఓకే, ఊడిపోయేది జాగ్ వెంటనే ఎగ్జిట్ అయిపోయేది, మనం పట్టుకుంటుంది గట్టిగా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ మనం ఫిట్ చేసుకుందామండి. ఇది వివో Y33s అండి మోడలు. లోపల ఒక స్క్రూ ఉంటుంది, వేయడం మర్చిపోయాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫింగర్ ప్యాడ్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకుందాం. శుభ్రం క్లీన్ చేస్తాం అయ్యి. ఇప్పుడు మనం ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ వేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అనేది ఇన్సర్ట్ చేసుకుని, ఓకే, నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాబట్టి మనం
ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ మదర్ బోర్డ్ సపోర్టర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకే, స్క్రూస్ అనేది వేసుకున్నామండి. ఇప్పుడు ఈ మిడిల్ ఫ్రేమ్ రింగ్ అనేది మనం సెట్ చేసుకుందామండి. మొత్తం ప్రతి 4 సైడ్స్ కూడా మనం ఈ మిడిల్ ఫ్రేమ్ అనేది ఎలా సిట్టింగ్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫిట్టింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి. కస్టమర్కి కనిపించేది పైన ఉన్న ఫిట్టింగే కనబడుతుంది, ఎలా ఫిట్టింగ్ అయింది, ఎలాగా బాగుందా లేదనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టూల్స్ అని స్క్రూస్ అనేవి మొత్తం మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. 4 సైడ్స్ కూడా బాడీ నీట్గా కూర్చుంది. ఇప్పుడు మన స్క్రూస్ అనేది మనం వేసుకుందామండి. ఈ స్క్రూస్ వేయడమే కాబట్టి నేను ఇది స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది